ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించిన టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను బ్లాక్ మెయిల్ చేస్తుంది అని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరోపిస్తుంది. ఇలా బ్లాక్ మెయిల్ బెదిరింపులకు పాల్పడితే తాము హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని సన్ రైజర్స్ అయితే పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో పేర్కొంది. హెచ్సిఏ టాప్ మేనేజ్మెంట్ ముఖ్యంగా ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు నుంచి ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి అని, ఈ అన్ప్రొఫెషనల్ ధోరణిని అంగీకరించబోమని ఎస్ఆర్హెచ్ మేనేజర్ శ్రీనాథ్ టీడీ ఒక ఈమెయిల్ అయితే హెచ్సిఏ ట్రెజరర్ సిజే శ్రీనివాస్ కు పంపినట్లు తెలిసింది. హెచ్సిఏతో తమకు 12 ఏళ్ల అనుబంధం ఉందని, ఏనాడు ఇలాంటి బెదిరింపులు రాలేదని, కానీ 2024 నుంచి ఇలాంటి అన్ప్రొఫెషనల్ ధోరణి పెరిగిందని ఆ యొక్క లేఖలో పేర్కొన్నారు. మార్చి 20న ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక విఐపి బ్లాక్ ను లాక్ చేశారని, ఆ మేరకు టీవీ టెలికాస్టింగ్ లో కూడా చూడవచ్చని ఆ లేఖలో శ్రీనాథ్ తెలిపారు. సన్ రైజర్స్ యాజమాన్యం హైదరాబాద్ లో మ్యాచ్లకు వివిధ వాటాదారులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ప్రతి ఆటకు 3,900 టికెట్లు కాంప్లిమెంటరీ కింద అందిస్తున్నామని అన్నారు. వీటిలో 50 విఐపి బాక్స్ టికెట్లు హెచ్సిఏకు కేటాయించినట్లు తెలిపారు. అయితే 50 టికెట్లు సరిపోవని అదనంగా మరో 20 టికెట్లు ఇవ్వాలి అని హెచ్సిఏ డిమాండ్ చేసినట్లు శ్రీనాథ్ తెలిపారు. తాము అభ్యర్థనను తిరస్కరించామన్న కారణంతో లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓ బ్లాక్ ను లాక్ చేసి ఎవరికి ఎంట్రీ ఇవ్వలేదని అన్నారు. చాలా ఏళ్లుగా హెచ్సిఏకు 3,900 టికెట్లు ఇస్తున్నాము. ఇందులో F12A బ్లాక్ ను వారికే ఇస్తున్నాము. అయితే దీని సామర్థ్యం కేవలం 30 మాత్రమే అని, మరో 20 అదనంగా ఇవ్వాలంటూ హెచ్సిఏ డిమాండ్ చేస్తుందని సన్ రైజర్స్ యాజమాన్యం ఆరోపించింది. ఈ విషయంలో స్నేహపూర్వక పరిష్కారాన్ని చూసుకుందామని ఆ యొక్క లేఖలో ఆయన పేర్కొన్నారు. ఉచిత టికెట్ల కోసం బ్లాక్ మెయిల్ చేయడం ఇదే తొలిసారి కాదని సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజర్ ఆరోపించారు. ఈ బెదిరింపులు ఇలాగే కొనసాగితే వేరే వేదికకు మారడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. హెచ్సిఏ లిఖిత పూర్వకంగా ఇస్తే ఆ లేఖను తెలంగాణ ప్రభుత్వం బీసీసీఐకి చూపించి ఫిర్యాదు చేస్తామని శ్రీనాథ్ అయితే అన్నారు. అయితే నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి హెచ్సిఏ పై సీరియస్ అయినట్లయితే తెలుస్తుంది. సన్ రైజర్స్ ను ఎలాంటి ఇబ్బందులు పెట్టినా కానీ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినట్లయితే వార్తలు వస్తున్నాయి.